హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ టెలింగ్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మోందా తుఫాన్ కారణంగా కొన్ని స్కూళ్ళు కాలేజీలు సెలవులు ప్రకటించడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మోందా తుఫాను తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 29న నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో యాజమాన్యాలు విధిగా అమలు చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. మచిలీపట్నం జిల్లాలో రేపు సెలవు ప్రకటించారు. మోందా తుఫాను ప్రభావంతో రేపు కూడా మచిలీపట్నం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మోందా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు అన్నింటికీ సెలవులు ప్రకటించడం జరిగింది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు సైతం సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ విషయమై క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇక అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మోందా తుఫాను ప్రభావంతో ఈ నెల 29న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ తేదీల్లో జిల్లాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. మోందా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు అలాగే కళాశాలలకు, ఇతర విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. అలాగే జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా బాపట్ల, కాకినాడ, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక అలాగే 7 జిల్లాల్లోని రహదారులపై ఆంక్షలు కూడా విధించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.